దేవుని నామమునకు స్తోత్రములు. నాటి ధ్యానాంశము మీకా గ్రంథము సమీక్ష అండి. మీకా ఒక పల్లెటూరు కుటుంబ వాతావరణంలో నుండి ప్రవక్తగా దేవుని చేత పిలువబడిన వ్యక్తి. యెరూషలేము రాజకుటుంబీకులను ప్రజలకును దేవుని న్యాయ తీర్పును సూటిగా ప్రకటించారండి. ధనవంతులను, అధికార ప్రభావం గలవారును, పేదలను, దిక్కులేని వారిని అణగద్రొక్కి హింసించుటను నిషేధముగా ఖండించుచున్నాడండి. సమూహ రాజకీయ అధికారములను స్వార్థము కొరకు ఉపయోగించుకుని వారిని ఖండించాడు. ఈ గ్రంథంలో 3 అభిప్రాయములను ప్రధానమైనవండి. మొదటిగా తమ దేశ ప్రజల పాపము, దుర్మార్గము. రెండవదిగా దాని ప్రతిఫలముగా దేవుడు పంపబోవు కఠినమైన న్యాయతీర్పు. మూడవదిగా శిక్షకు తరువాత శేషించిన వారి ద్వారా జరిగించనయున్న శుద్ధీకరణ కార్యము. ప్రజలను హెచ్చరించుచు న్యాయము జరిగించుడి, దయాగుణము, దీన మనసు కలిగి ఉండుడని తెలియజేస్తున్నాడండి. మీకాయ అను హెబ్రీ పదమునే మీకాగా క్లుప్తపరిచి పిలువబడుచున్నదండి. ఈ పదమునకు అర్థము యెహోవా వంటి వాడెవడు? 7వ అధ్యాయము 18లో అడుగు ప్రశ్నతో ఈ పేరుకున్న భావము వ్యక్తంపరుచుచున్నారండి. గ్రంథకర్త యొక్క వివరములు మీకా మోరెషేత్ గాత్ అను గ్రామమునకు చెందినవాడని 1వ అధ్యాయం 14వ వచనంలో తెలియబడినది. ఈ గ్రామం యెరూషలేము నుండి 20 మైళ్ళ దూరంలో ఆగ్నేయమున యూదా ఫిలిష్తీయ సరిహద్దులో గాతుకు సమీపముగా ఉన్నదండి. ఆమోసు వలె మీకా కూడా గ్రామవాసి. మోరెషేతు మంచి వ్యవసాయ భూమి. మీకా వృత్తి వివరం మనకు తెలియదండి. తన ప్రజలు పొందుకున్న హింసలను గురించి లోతైన హృదయ వేదన వ్యక్తపరిచాడు. దేవుడు తనను పిలిపించి ఆత్మపూర్ణునిగా ప్రవక్త పరిచర్యకు ప్రత్యేకించాడని విశ్వసించున్నాడండి. మీకా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మీకాని ఈ గ్రంథము వ్రాసినట్లుగా మనకు అర్థమవుతుందండి. కాలమును బట్టి 1వ అధ్యాయం 1ని బట్టి యోతాము క్రీస్తుపూర్వం 750 735, అమజ్య క్రీస్తుపూర్వం 735 715, హిజ్కియా క్రీస్తుపూర్వం 715 786 మొదలగు యూదా రాజుల కాలంలో మీకా ప్రవచన పరిచర్య చేసినట్లుగా తెలియజేస్తున్నదండి. రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం ప్రకారం యూదా పత్రిక యూదా గ్రంథము ఇశ్రాయేలుకును ప్రవచనం అందించాడు. సమరయ నాశనమును గురించి ప్రవచించాడండి. అందువలన క్రీస్తు పూర్వము 722లో సంభవించిన అషూరు చెరవాసమునకు ముందుగానే మీకా పరిచర్య చేసి ఉండవచ్చు. దేవుని ప్రజలు విగ్రహారాధనను, అక్రమ పద్ధతులను ప్రవక్త ఖండించుటను బట్టి హిజ్కియా కాలంలో జరిగిన దిద్దుబాటుకు ముందే ఇతను ప్రవచించినట్లు గ్రహించాలండి. కనుక ఇతను ప్రవచన సేవ క్రీస్తు పూర్వం 742 నుంచి 687 మధ్యకాలంలో ఉండవచ్చు. మీకా ప్రవచించిన కాలంలో అషూరు తిగ్లత్-పిలేసెరు 3, షల్మనేజరు 5, సర్గోసు 2, సర్గనేరీబు మొదలగు వారి పాలనలో ఉచ్ఛస్థితిని ప్రపంచ రాజకీయ శక్తిగా ఎదుగుచున్నదండి. మీకా బబులోను చెరకాలమునకు ప్రస్తావించాడండి. 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఈ మీకా గ్రంథంలో క్రీస్తు పూర్వము 742 నుండి 686 మధ్య కాలంలో చెప్పవచ్చండి. మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారము ప్రవచనమును క్రీస్తు యేసు యొక్క ప్రవచనం బట్టి యేసు క్రీస్తు బెత్లెహేములో జన్మించినను తెలుపబడి అక్షరార్థంగా నెరవేరబడినది. ఈ ప్రవచనం క్రీస్తు జన్మించుటకు పూర్వము సుమారు 700 సంవత్సరముల క్రితమే ప్రకటించబడింది. క్రీస్తు జన్మించినప్పుడు జ్ఞానులు హేరోదుకు సూచించిన ప్రవచనము ఇదే అండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5-6 వచనముల ప్రకారము. అదేవిధంగా 2వ అధ్యాయం 12 13 వచనం, 4వ అధ్యాయం 1 నుంచి 8 వచనం, 5వ అధ్యాయము 4 నుంచి 5 వచనములండి. ఈ ప్రవచనములు క్రీస్తు స్థాపించునట్టి నీతి పూర్వక రాజ్యమును సూచించుచున్నదండి. ముఖ్య సందేశం ఏమనగా యూదాకు న్యాయ తీర్పు, విమోచన. ముఖ్య వచనము మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, 7వ అధ్యాయం 8వ వచనం ప్రకారం అండి. ఈ గ్రంథంలో న్యాయ తీర్పును కూర్చిన ప్రవచనము 1వ అధ్యాయము 3వ వచనంలో
ప్రజలపైకి వచ్చు న్యాయ తీర్పు 1 అధ్యాయం 1-2 వచనములు 13 వచనము. అధికారులపైకి వచ్చు న్యాయ తీర్పు 3 అధ్యాయం 1-12 వచనములలో. విమోచనమును కూర్చిన ప్రవచనము 4-5 అధ్యాయములలో. రాబో రాజ్యమును కూర్చిన వాగ్దానము 4 అధ్యాయము 1-5 వచనములు. చెరవాసులు తిరిగి రాకను కూర్చిన వాగ్దానము 4 అధ్యాయము 6-5 వచనములు. రాబో రాజును కూర్చిన వాగ్దానం 5 అధ్యాయం 2-15 వచనములు. మారు మనసుకు ఆహ్వానము 6-7 అధ్యాయములు. మొదటిసారి దేవుని పిలుపు 6 అధ్యాయం 1-9 వచనములు. రెండవసారి దేవుని పిలుపు 6 అధ్యాయం 10-7 వచనములు. నిత్య రక్షణను కూర్చిన వాగ్దానం 7 అధ్యాయం 7-20 వచనములండి. ఇటు రీతిగా మీకు గ్రంథము విశ్లేషించి దేవుడు మనకి ఉపోద్ఘాతంలో నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. రేపటి దినమున మీకు గ్రంథం 1 అధ్యాయం దేవుడు నేర్పించడానికి సహాయం దయచేసి అందరూ ఆత్మీయ పాఠాలతోటి మన జీవితాలని సరి చేసుకోవడానికి దేవుడు కృప చూపును గాక. ఆమేన్.